జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని చక్కర సిద్ధ ఆధ్వర్యంలో డాక్టర్ సత్య సింధూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ పాల్గొన్నారు. ప్రాచీన వైద్య విధానాల ద్వారా ప్రజలకు వైద్యాన్ని అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే రామదాస్ అన్నారు. ఎటువంటి మందులు ఆపరేషన్ లేకుండా ప్రాచీన చక్ర సిద్ధ వైద్యం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన డాక్టర్ సత్య సింధూజకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు ఇటువంటి వైద్య శిబిరాలు గ్రామాల్లో నిర్వహిస్తామని డాక్టర్ సింధూజ తెలిపారు. ఎప్పుడు వంగే నడుస్తారు మేడం. నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్తా స్ట్రైట్ ఉండాలి. ఈరోజు వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలు ఆరోగ్యాన్ని ప్రధానంగా ఆస్తి కంటే ఎక్కువగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్న సందర్భంలో ఎక్కడో ఢిల్లీలో, బొంబాయిలో, కోయంబత్తూరులో, హైదరాబాద్లో జరిగే ఈ యొక్క వైద్యాన్ని గ్రామీణ ప్రాంతానికి వచ్చి కూడా నేను ఈ వైద్యం చేయాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ వైద్యం వేయడానికి వచ్చిన డాక్టర్ సిద్ధమ్మ గారికి, గ్రామీణ ప్రాంతంలో వైద్యం చేస్తే నాకు కూడా తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. గ్రామీణ ప్రజలకి ఒక స్టెప్ ఫార్వర్డ్, ఒక ప్రాజెక్ట్ లాగా హెల్త్ అవేర్నెస్ క్యాంప్, ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అండ్ దీంట్లో ఏంటంటే ఏ మందులు లేకుండా, ఏ బెడ్ రెస్ట్ అక్కర్ లేకుండా చాలా తేలిగ్గా నయమైపోయే లక్షణాలను పూర్వకాలపు భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉండే సిద్ధశాస్త్రాన్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి కన్సల్టేషన్స్ ఇలాంటివన్నిటికీ వీళ్ళన్నీ ముందు ప్రిపేర్ చేసి మమ్మల్ని పిలిచారు. సో చాలా సంతోషం అందరికీ. అండ్ టీమ్ కండక్టింగ్ మొత్తం ఊరి ప్రజలు అందరికన్నా కూడా ఇష్టంగా, ఇదేదో కొత్త అలా అని కాకుండా మాకు ఏదైనా మంచి జరుగుతుందా అన్న ఉద్దేశంతో వాళ్ళ సహకారాలతోటి, ఎమ్మెల్యే గారి సహకారాలతోటి, అందరితోటి ఈ శిబిరాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వంగే నడుస్తారు మేడం. నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్తా స్ట్రైట్ ఉండాలి.